హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ గురించి కొంచెం అందరూ వెరైటీగా థింక్ చేస్తున్నారన్నమాట. అలాగే ఏమంటున్నారు, ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటాయి దోస్తులు. ఇక ఏదో రియల్ స్టోరీ మీ ముందుకు పట్టుకొచ్చినాం కానీ ఎక్కువ ఎవ్వరు లైక్ చేస్తలేరు, వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఇక మేమేమనుకుంటున్నామంటే ఈ స్టోరీ తీసేసి ఇంకేదన్నా కొత్త స్టోరీ తీయాలని అయితే అనుకుంటున్నాం దోస్తులు. ఇక చూద్దాం ఏమైతుందో ఏం కథనో మరి. అన్ని స్టోరీస్ లో అక్రమ సంబంధాలేనా అని అంటున్నారు. ఇక దోస్తులు ఇప్పుడు అవే జరుగుతున్నాయి కాబట్టి, అవి ఏవట్టే కుటుంబాలు అనేటివి నాశనం అవుతున్నాయి కాబట్టి అట్లా ఇట్లా ఉన్న స్టోరీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట. ఇక మరి వేరే స్టోరీ ఏం చేసుడు, ఇంకా రియల్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి, మాకు బియ్యం చేసిన వాళ్ళవి కూడా ఉన్నాయి. బట్ చూద్దాం ఏమైతుందో ఏం కథనో. ఇక ఈ సిరీస్ అయితే ఎవ్వరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అన్నమాట. ఇక మీరు అట్లా ఇంట్రెస్ట్ చూపించలేకపోతే మాకు కూడా అసలు చెయ్యాలన్నంత ఇంట్రెస్ట్ మాకు ఉంటలేదు దోస్తులు. ఈ రోజు ఎపిసోడ్ అయితే పెడతాం, దీన్ని బట్టి అయితే మేము డిసైడ్ అవుతాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే పార్ట్ 6 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, ఏమైంది? ఏం డిసైడ్ అయినావు శ్రీను? మళ్ళా కాలే చేస్తలేవు కదా. నేను నైట్ వరకు ఏం డిసైడ్ అయినావో చెప్పు అని చెప్పినా కదా, మళ్ళా నువ్వు కాల్ ఎందుకు చేస్తలేవు? ఏం డిసైడ్ అయినో చెప్పాలా? నేను నీ లవ్ ని రిజెక్ట్ చేస్తున్నా, సరేనా? ఏంటి శ్రీను గిట్లా మాట్లాడుతున్నావు? నేను ఎంత ప్రేమ కొద్దీ నిన్ను ప్రపోజ్ చేసినా, నిన్ను కావాలని కోరుకుంటున్నా, ఎందుకు నా లవ్ ని రిజెక్ట్ చేస్తావు? నా దగ్గర ఏం తక్కువైందని? ఈ దగ్గర ఏం తక్కువ కాలే, అందంగా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు, మంచిగా ఉన్నావు, కానీ నీకు నేను కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే నాకు పెళ్ళైంది కాబట్టి. ఒక్క ఉద్దేశంతో నిన్ను రిజెక్ట్ చేస్తున్నా, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఇక బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ శ్రీను అట్లా మాట్లాడకు. నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నా తెలుసా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కావచ్చు, మన ఇద్దరం మూవ్ ఆన్ అవుతాం కావచ్చు అని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నువ్వేంది ఇప్పుడు నేను ఫోన్ చేయంగా లిఫ్ట్ చేసి రిజెక్ట్ చేసినావు? నువ్వే అన్నావు కదా ఏదో ఒకటి డిసైడ్ అయి చెప్పు అని, సో నేను అదే డిసైడ్ అయినా, అదే నీకు చెప్పినా గంతే. అంటే నువ్వు నాతోటి మాట్లాడవా? ఇక నేను చచ్చిపోయినా కూడా నువ్వు నా దగ్గరికి రావా? నువ్వెందుకు చెప్తావు, నేనెందుకు వస్తా? ఏం పిచ్చిలేసిందా నీకేమన్నా? ఊకూకే ఫోన్లు చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక బ్లాక్ లిస్ట్లోనే పెడదామని అనుకుంటున్నా అంతే. ఈ లవ్వులు కొవ్వులు నాతోటి కావు. మంచిగా పెళ్లి కాని అబ్బాయిలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడు, సరేనా? హలో హలో లేదు, ఏది లేదు, ఉండిగా. అమ్మో, ఈమె ఇట్లా ఫోన్ చేసి సావగొడతా అంటే నాకు భయమే అవుతుంది. నా భార్యను నేను ఏడ దూరం చేసుకుంటానో అని. అమ్మయ్యా, ఫైనలీ అయితే ఆమెకైతే చెప్పేసిన. దీని నంబర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెడితే అయిపోతుంది. నాకేంది నాసా, అవ్వా నిద్ర వస్తుంది. శ్రీను, ఓ శ్రీను. ఎవరు ఇప్పుడు? శ్రీను, నేను మానసని. హేయ్, నువ్వేంది గీ టైంలా డైరెక్ట్ మా ఇంటికి వచ్చినావు? ఎందుకు రాకూడదా? కాదు, ఎందుకు వచ్చినావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు చెప్పు? నీకేమన్నా మెంటలా అయ్యింది? నేను ఆల్రెడీ నీకు ఫోన్ చేసినా, చెప్పినా కదా నా మనసులున్న మాట. నిన్ను రిజెక్ట్ చేసినా కదా, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు డైరెక్ట్? ఆ అమ్మకు తెలిస్తే, నా భార్యకు తెలిస్తే అసలు ఉంచుతారా? నువ్వు ఎట్లా వచ్చినావు లోపలికి? మా అమ్మ డోర్ తీసిందా లేకపోతే ఎట్లా? నేను ఎట్లా వస్తేంది శ్రీను, నిన్ను కలిసి నీతోటి మాట్లాడదామని వచ్చిన. ఫోన్లల్లో మాట్లాడితే సెట్ అయితలేదు, డైరెక్ట్ మాట్లాడితేనే సెట్ అవుతుందని వచ్చిన. ఏంటిది సెట్ అయ్యేది? నాకు నువ్వంటే ఇష్టం శ్రీను, నేను నీతోటి ఉండాలని అనుకుంటున్నా. కాదు అనంటే నేను అస్సలకే తట్టుకోలేను. ఏయ్, నీకేమన్నా మెంటలా? చెప్పందుకొని చంపుతా, అర్థమవుతుందా? ఏకంగా నా ఇంటికే వచ్చినావు, నువ్వు బెడ్రూమ్లకే వచ్చినావు. చక్కగా ఏ దారి నుండి వచ్చినావో ఆ దారిన నీ ఇంటికి నువ్వు ఓ, అర్థమవుతుందా? ఇప్పుడు నా భార్య ఉండేది ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది? నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే నీ భార్యకు నీ మీద
మీద చిరాకు వచ్చేటట్టు చేస్తా, నువ్వు నా కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తా. ఏం రోగమే నీకు అట్లా చేసుడు? ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నా కాబట్టి అట్లా చేస్తా అని అంటున్నా. ఎందుకు నాకు ఇంత ప్రేమ ఉన్నది నీ మీద, నువ్వెందుకు కాదంటున్నావో నాకు అస్సలకే అర్థమైతలేదు. ఈ ప్రేమ ఏమన్నా పెళ్లి కాని వాని మీద యూంచుకోపో. నా తోటి ఎంబడబడుతున్నావు, నా ఎంబడి పడుతున్నావు. గట్టిగా అరవకు శ్రీను, మీ అమ్మని విలువల్ల గత కొన్ని రోజుల నుండి నాతో మాట్లాడుతుండు, నన్ను ప్రేమిస్తుండు, ఇప్పుడు ఇంట్లోకి రమ్మన్నాడు, వచ్చినాక ముత్తుకుంటుండు అని మీ అమ్మకి చెప్పాలా? ఏంది? నేను నిన్ను రమ్మన్ననా? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? కాదా మరి? ఇవన్నీ డ్రామాలు వేయకు మాన్సా. అరే నా లవ్ యాక్సెప్ట్ చెయ్యి, నాతోటి ఉండు, నాకు నీతోటి ఉండాలని ఉంది. ప్లీజ్ శ్రీను, మనిద్దరం రాధాకృష్ణుల్లాగా ప్రేమించుకుందాం, సరేనా? నేను నీ రాతలో ఉండకపోవచ్చు, కానీ నువ్వు నా రాతలో, నాకు అన్నిట్లో నువ్వే ఉంటావు. ఒకవేళ మనిద్దరి ప్రేమ పెరిగిపోయి మనమిద్దరం కలిసిపోతే మనకి పిల్లలు పుట్టినా కూడా నీ వంశం అనేది మంచిగా ఉంటది. నేను ఆ పిల్లలు పుట్టినా కూడా నీ భార్య చేతుల్నే పెడతా, మంచిగా సాదుకోర్రి. నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఎవ్వరి మీద లేవమ్మా తల్లి. నీకు కాళ్ళు మొక్కుతా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ప్లీజ్ శ్రీను, అర్థం చేసుకో. అర్థం చేసుకునేది ఏం లేదు తల్లి. నువ్వు మా అమ్మ లేస్తే మళ్ళీ పెద్ద పరిచయం. నాకు భార్య లేంది చూసి వీడు ఎవ్వరినో తోలుకచ్చుకున్నాడను అని పుకారు లేపుతుంది. ఇప్పటికే దానికి మనసులా వేరే ఉన్నది. ప్లీజ్ దండం పెడతా, దయచేసి వెళ్ళిపో. నువ్వు దండం పెట్టుడు అవసరం లేదురా, నువ్వు నన్ను అంత బతిల్మాడు అవసరమే లేదు. ఒక్క మాట నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అని చెప్తే చాలు, కడదాకా నీ తోడై నేనుంటా. ప్లీజ్ వెళ్ళిపో. చెప్పు మరి, ఆ మాట చెప్పు. నేను చెప్పా. ప్లీజ్ శ్రీను, ఇప్పుడు కాకుండా నువ్వు ఇంకెంత టైం తీసుకున్నా మంచిదే, కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. ఈ జన్మకు నాకు నువ్వు అన్ని అంతే, గుర్తుపెట్టుకో. బాయ్ మై డియర్. అమ్మ తోడు, ఇది డైరెక్ట్ ఇంట్లోకి వచ్చింది, గింత డేరీ ఎత్తుంది అని అంటే ఇది నా బతుకును ఏమో చేసేటట్టే ఉన్నది. అమ్మో, నాకు భయం భయం అవుతుంది. నేనేదో తప్పు చేసినట్టు అయిపోతుంది. ఈ గండం నుండి ఎట్లా తప్పించుకోవాలి? రామా శంకర, దాని నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి పారెత్తా, ఏమైనా మంచిదే. ఇక ఏమంటాడు పిల్ల? అబ్బో, మస్తు భయపడతాడు కాదు, నువ్వు అసలు ఎట్లా వచ్చినావు ఇంట్లోకు అని అడిగిండు. నేను ఏది సమాధానం చెప్పలేదు. ప్లీజ్ శ్రీను, నన్ను లవ్ చెయ్యి, నీకు ఎప్పటికీ తోడై ఉంటా. నేను పిల్లల్ని కానీ కూడా మీ భార్య చేతుల నీ చేతుల్నే పెడతా, కానీ నాకు నువ్వు కావాలని మాట్లాడినా. ఎట్లా మాట్లాడినా కూడా కన్విన్స్ అయితలేడు కదా ఆంటీ. వానికి భార్య అంటే పంచ ప్రాణాలు. భార్యను తప్పించి వాడు ఏ అమ్మాయి జోలికి ఓడు పోలేడు అని గుణం నాకు బాగా ఎరికే. మరి ఎట్లా అంటే, నాకు మీ కొడుకంటే పిచ్చి తెలుసా? మీరు కొంచెమన్నా నాకు సహాయం చేస్తలేరు, మీరు కొంచెం సహాయం చేయండి, నేను రెచ్చిపోతా. ఏమో అవ్వా, అంతోటి గెలుసుడు కట్టం. మళ్ళా నేను నీకేదైనా సహాయం చేస్తే నువ్వు అసలు తల్లివేనా అని నన్ను ఎన్ని మాటలు అంటాడు. సరేలే ఆంటీ, నేను చెప్పే తీరు చెప్పినా, మాట్లాడే తీరు మాట్లాడినా. ఇక మరి ఏం చేస్తాడో చూద్దాం. నన్ను చూస్తేనే మొత్తం ఫైర్ ఫైర్ అవుతుండు. ఈ రాత్రి ఎట్లా వచ్చిందో, ఎవరు తీసిర్రో డోరు అని అనుకుంటాడు. పో పిల్ల నువ్వైతే. సరే ఇక పోతున్నా. ఈ పొల్లనేమో నా కొడుకు ఎంబడి పడుతుంది, కానీ నా కొడుకు అదంటే ప్రాణం. దాని దగ్గర ఉన్నదట బెల్లం గడ్డ, దాన్ని పట్టుకొని వీడు ఆవుతలేడు. ఎట్లయితుందో చూద్దాం ఇక. ఏమండి, ఏం చేస్తున్నవే? తిన్నవా అన్నం? ఇప్పుడే తింటారా అండి అన్నం? ఎవరన్నా ఇంకా తినలేదు, మీరు తిన్నారా? ఇప్పుడే స్నానం చేసినా, ఇక్కడ వచ్చి కూర్చున్నా. తిన్నావా? ఏం చేస్తున్నావు? ఇంకా నేను కూడా తినలేదే, నాకు మనసున పడతలేదు, పిచ్చిలేస్తాంది బంగారం. నేను సాయంత్రం వస్తా, పొద్దుగాల ఇక నిన్ను తోలుకొని ఇంటికి వచ్చేస్తా. ఏంటి? అవునే, జరా అర్థం చేసుకో, నాకు అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు నువ్వు లేకపోతే. నేను వచ్చి 3 రోజులు అవుతుంది కదా, ఇంకొక 2 రోజులన్నా ఉంటా. అయ్యో అల్లుడు, పంపాక పంపిస్తావు, ఇప్పుడే రమ్మంటున్నావా? మీ అమ్ముందా? అవసరం లేదు, ఇక చాలు ఉన్న కాడికి. మళ్ళా 15 రోజుల వరకు మళ్ళా తోలెత్తా, మళ్ళా 3 రోజులు ఉంచుతా గాని ఇప్పుడు ఉండు అద్దే. నాకు పిచ్చిలేస్తాంది అమ్మాయి, నువ్వు లేకపోతే. నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే. ఏం విషయం? అదేదో ఫోన్లో చెప్పచ్చు కదా. ఫోన్లో చెప్పే ముచ్చట కాదు అవన్నీ, నాకు ఒర్రకు, అర్థమైందా? నేను ఈరోజు సాయంత్రం వస్తా, మళ్ళా రేపు పొద్దున్న లేచి ఇటు వచ్చేద్దాం.
అలా కావాలంటే ఇంకో 20 రోజుల వరకన్నా నిన్ను తోలేస్తా. సరే. సరేనా? సరే నేను మళ్ళీ చేస్తా. ఆ, ఏమైందట బిడ్డ అల్లునికి? ఏమో అమ్మా, వస్తా సాయంత్రం రేపు పొద్దున తీసుకొని పోతా అని అంటుండు. దేనికో ఏమో, నాకు ఉండబుద్ధి అయితే లేదుడా. నీకు ఒక ముచ్చట చెప్పేది ఉన్నది. ఇక ఉన్న కాడికి నువ్వు చాలు, వద్దు. అలా కావాలంటే నేను 15 రోజుల వరకు పడగొడతా గాని ఇప్పుడు ఉండుడద్దు, నేను నైట్ వస్తా అని అంటుండు. సరే తీ బిడ్డ, ఆయన రమ్మన్నప్పుడు ఓ, మళ్ళా రమ్మన్నప్పుడు పోకపోతే ఆయన మనసు ఎంత బాధపడుతుందో. గదే అమ్మా, అందుకే ఇక పోత తీయే. మళ్ళా 15-20 రోజుల వరకు తోలేస్తా అన్నాడు కదా, తోలేస్తాడు కావచ్చు. సరే తీ బిడ్డ, పోదు తీ. సరేనే. పిల్లగాడు పోయిండా లత బడికి? పోయిండు. అజు పొలం కాడికి పోతున్నావారా? పోతాన్న నర్సక్క, ఇక పోతా. ఈ శ్రీనత్తండా మంచిగా పని చేస్తాడా? అబ్బో, గైన నాకంటే హుషారే పొలం పనులల్లా. చేయకపోతే ఏం చేస్తాడు? హుషారు గాని పనులా. పని చేయకపోతే ఏం పని చేస్తాడు పిల్లగాడు గాని? పాపం ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది నర్సక్క నాకు. అందుకే ఏమంటాడు? ఊకే అన్న 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 అని నోరు నిండా పిలుస్తాడు. అన్న పిల్లలు అయితే లేరు, నాకు మస్తు బాధ అవుతుంది, నా భార్య బాగా బాధపడుతుంది అన్న, ఇక్కడ ఉన్నారా? ఇట్లా పిల్లలు అవ్వడానికి మందు తాగుతాం, ఏదైనా చేస్తాం, అది ఇదని మస్తు బాధపడతాడు. ఇంట్లో లవ్వనేమో వీళ్ళిద్దరిని ఓర్వదట. అయితలేరు, చేత్తలేరు, గిట్లనేనా గట్లనేనా అని ఊకే గునిపిత్తదట. కాదు, అది గునిపించడానికి నా భార్య బాగా అదేంటిది ఆలోచించి పిచ్చిదైతుంది. ఇక అందుకే అవ్వగారింటికాడ తోలేసి వచ్చిన ఓ 4 రోజులుంటే అక్కడన్నా ప్రశాంతంగా ఉంటదని అని రోజు బాధపడుడే. బొచ్చడు మందికి కానోళ్లకు 5 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు కారా అయితారు గాని మంది మంచి గుణం. నీ అవ్వ ఏమన్నా కూడా ఒక్క రోజు భార్య మీదకి కోపానికి రాడు, ఒక మాట అనడు. అవును, నేను కూడా ఎప్పుడన్నా అన్నానా మరి అతను? అస్సలకే అనా. ఎందుకంటావు? నేను పని చేస్తలేనా ఏంది? చేస్తానవు గాని సరే తీ, మరి నేను పోయేస్తా. సరే. ఈ వాడకట్టుకు నాకు రాజును సీనును ఇద్దరిని చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇక ఎవరిని చూసినా అంత మంచిగా అనిపించదు. అంతేనా? మంచోళ్ళే వీళ్ళు, మంచోళ్ళు. మీరు కూడా మంచిగా దొరికిర్రు. ఇక నీకంటే ఓ పొలగాడైంది గాని పాపం పొల్లకు ఎవ్వరైతే లేకపాయే. పొల్ల ముఖం చూస్తే గోస అనిపిస్తుంది. అలా అయ్య అవ్వనేమో లేనోళ్ళాయే, ఈ అత్తముండనేమో ఆగదాయే. గదే గాని ఇక దేనికైనా టైం వస్తుంది నర్సక్క. టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆగంతే. చేసుకున్న భార్యకు ఎప్పుడు మోసం చెయ్యొద్దు. ఎందుకు అనంటే మనల్ని నమ్మి పుట్టింటిని కన్న వాళ్ళను అందరినీ వదిలిపెట్టి వస్తుంది. అట్లా వచ్చిన భార్యను ఎంత మంచిగా చూసుకోవాలి. ఆమెకు పిల్లలైతేంది, కాకపోతే ఏంది, అది నా దగ్గరనే ఉన్నదో లోపం, లేకపోతే ఆమె దగ్గరనే ఉన్నదో, లేక మా ఇద్దరి దగ్గర ఉండి ఆ దేవుడు మా మీద కనికరం చూపిస్తలేడు కావచ్చు. అంతే తప్పించి ఆమెకైతే లేరని నేను ఇంకోళ్ళతో ఉంటే అది పెద్ద మోసం అవుతుంది. ఆ తప్పు నా జీవితాంతం నాతోటి వెంటాడుతూనే ఉంటది. ఈ ముచ్చట నిన్న భార్య దగ్గర దాచిపెట్టిందనుకో, ఏదో ఒక రోజు ఇంకా ఎవరి నోటి ద్వారానన్నా చెప్పిర్రనుకో, ఎవరేంది ఆ దొంగ ముండనే నేను నీ మొగన్ని ప్రేమిస్తున్నా లేకపోతే ఇంకేదన్నా అని నా భార్యకి ఎక్కిచ్చి చెప్పిందనుకో, అప్పుడు నా భార్యకు నా మీద లేనిపోని ఆ థాట్స్ వస్తాయి. అప్పుడు మేమిద్దరం విడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువైతాయి. ఎవరో చెప్పక ముందు నేనే చెప్తే అయిపోతుంది కదా. పోరి గిట్ల ఎత్తుందని ఇలా నా భార్యను ఇంటికి తీసుకొచ్చి నేను అదే మాట చెప్తా. సాయంత్రం వస్తా, రేపు పొద్దున తోలుకొత్తా అన్నగాని నా మనసు ఆవుతలేదు. నాకు అంత పిచ్చిలేస్తాంది. ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నా, రెడీగా తొందర తీసుకొస్తా ఇంటికి అని చెప్తా. లేకపోతే నా మనసులో గుటగుట ఇట్లనే ఉంటది. నేనేదో తప్పు చేసినట్టు భయపడు అవుతుంది. హలో, చెప్పండి. ఏం చేస్తానవే? ఏం లేదు. సరే నేను వస్తున్నా, రెడీగా. అయ్యో ఏమైంది? సాయంత్రం వస్తా అన్నావు, రేపు పొద్దున పోదామనంటివి కదా. లేదు, నేను ఇప్పుడే వస్తున్నా, జల్దీ రెడీగా. సరేనా? ఎందుకు ఇంత సడన్ గా? అబ్బా, నేను చెప్పేది అర్థం చేసుకో బంగారం. ప్లీజ్ ఏం క్వశ్చన్స్ అడగకు. నీకు వచ్చినాక నేను చెప్తా నైట్. సరేనా? సరేలే. సరే ఉండిగా, నేను బయలుదేరుతున్నా. సరే. ఏంటి నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు? నేను ఫోన్ చేస్తే కలుస్తలేదు. మా అమ్మ ఫోన్లకి చేసినా కూడా మొత్తం కట్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా చేస్తుండు? అసలు ఎటు పోయినట్టు ఏం కదా?
పొలం కాడికి పోయిండా? మరి పోయి చూసి రావాలా ఉన్నాడు? ఎందుకు ఇంత దూరం పెడుతుండు? నేనేమో ఆయన గురించి ఇక్కడ పిచ్చిదాన్ని అయితే ఆయనకు కొంచెం కూడా ఏం అనిపిస్తలేదా ఏంది? పొలం కాడికి పోతా, ఎందుకు నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండో అడుగుతా పోయి, చెప్పులేడున్నాయో. నాకన్నా వెనుక సీరి వేసినావు పొలం, నీ పొలం మంచిగున్నదేమే రాజన్న. నీ దానికి ఏమైందే? నీది కూడా మంచిగానే ఉన్నది. అంత రోగం వచ్చినట్టే అయితాంది. ఏమన్నా దిష్టి తగిలిందా లేకపోతే ఎవరన్నా ఎత్తుర్రా నా పొలానికి? నాకైతే గదే అర్థమైతలేదు. అవ్వ, పొలానికి ఎవరన్నా ఎత్తరా అని నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఏమో నాకైతే అట్లనే అనిపిస్తాంది. అయితే తిన్నావా మరి? ఏం కూర, ఏం కథ? మొత్తం కంటికి కనబడతలేవు. ఈ అవ్వ నేరేడబోతేనే పొద్దడుసుంది, పొద్దు ఇక్కడ దాకా ఈ పొలం కాడనే ఉంటా. నువ్వు గామని నుండి ఈ మడికి రావడానికి ఆటపడ ఆన్నే కూసోబడుతుంది ఆపషెట్ కింద చల్లగా. ఇక మరి ఏం చేయాలి? నాకు నడువులేసి పాడైతలేదు. నాకెవడు చేసిండో అవ్వ, ఏది నొచ్చినా ఎవడు చేసిండో ఎవడు పెట్టిండో అనుడేనా మరిగా. అన్నయ్య ఏంది? కాదు, శ్రీను రాలేడా అన్నయ్య ఈ రోజు పొలానికి? ఏమో మరి నాకు కనవలేదు. ఎందుకు? అయితే మా అమ్మ ఆయనకి 500 రూపాయలు ఇచ్చిందట, ఏమో తీసుకురమ్మన్నదట పొలం గురించి. ఆయన తీసుకురాలేడట, మరి తీసుకొచ్చిండా లేదా అని అడుగుదామంటే నా ఫోన్ నుండి చేస్తే కలుస్తలేదు. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఓహో అవునా, ఇత్తా, ఇగో తీసుకుందురా. ఇంకనే మరి చెప్పాలనే నువ్వే. ఫోన్ కలుస్తుంది. హలో రాజన్న. రాజన్న కాదు, నేను మాన్సని. ఏంది ఫోను తీసుకొని ఎవ్వరి దాంట్లో పడితే వాళ్ళ దాంట్లో నుండి ఫోన్ చేస్తున్నావు? ఎందుకు నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు? పెడతా, బరాబర్ పెడతా. నువ్వు నా జోలికి రాకు, నా వార్తకు రాకు, అర్థమైందా? నువ్వు వాళ్ళ ఫోన్లు పట్టుకొని చేసినావు అనుకో, నీ ఇంటికి వచ్చి నీ అవ్వకి చెప్తా. ఏమనుకుంటానో కట్ చేయి. ఒక్క నిమిషం ఆగుతావా? నువ్వు ఆగవా? ఫస్ట్ నా నంబరు బ్లాక్ లిస్ట్ లోకి దియ్యు ప్లీజ్ శ్రీను, లేకపోతే ఇట్లా అందరి ఫోన్లు అడిగి చేస్తా. నేను మీ ఇంటికి వచ్చి నీ అవ్వకు చెప్తా. నీకంతా సినిమా లేదు గానీ నువ్వు ఫస్ట్ నా నంబరు బ్లాక్ లిస్ట్ నుండి దియ్యు. ఎంటలా నీకేమన్నా? నువ్వేమన్నా అనుకో. కడియాయి. హలో హలో, ఏమైందమ్మా? తీసుకొస్తా అని అన్నాడు. అమ్మ రాలేదు ఇయ్యల్లా? రాలే, నేనే ఒక్కదాన్ని వచ్చినా. ఆడపిల్ల ఒక్కదానికి చేన్ల పొంటి చెలకల పొంటి ఎందుకు తిరుగుడు? ఇట్లా తిరగద్దు, జాగ్రత్తగా ఉండాలి. సరే. అబ్బో, ఈ పోరి లంగ పోరి కాదు, అందుకే గట్లంటావు. చూసిన మోగోని నిష్పెట్టది పోరి. ఏ మోగోను పడితే ఆ మోగోనికే లైన్ ఎత్తది, అంతేనా? అవు మరి. ఏమో ఇక మనకేం తెలుసు. సరే నే పోతానా? పో. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది? ఏమైంది బిడ్డ? వారం రోజులు ఉంచుతా అని అంటివి, ఇప్పుడే తీసుకుపోతున్నావు? అత్తమ్మ, ఇక నాకు వేరే పనులు ఉన్నాయి. ఇక అందుకే ఇంటికాడ ఈమె లేకపోతే అస్సలకే కుదురుతలేదు. మీరు ఏమనుకోకుర్రి. ఇంకొక 20 రోజుల వరకు నేను మళ్ళొచ్చి దించి పోతా, అప్పుడు ఉంటది వారం రోజులు. గాని ఇప్పుడు వద్దు. అరేతి బిడ్డ, జరా మీ అమ్మేవన్నంటే అననీయకు, మంచిగా ఉండుర్రి. మనసురా ఏం పెట్టుకోకు కొడుక. ఏదో మాకు ఉన్నప్పుడు ఇంత రూపాయి పెడతాం, లేనప్పుడు సప్పుడేక ఉంటాం గాని జర మా బాధలు మా పరిస్థితి అర్థం చేసుకో బిడ్డ. అత్తమ్మ, నేను ఏ రోజన్నా మీరు గిది పెట్టలేదు, మీరు గది పెట్టలేదు అని నేను ఎప్పుడన్నా అన్ననా? అట్లా అనా? నాకు మీ పరిస్థితి తెలుసు, మీ గురించి తెలుసు, నాకు అన్ని తెలుసు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టా. నాకున్నంతలా నా భార్యను నేను చూసుకుంటా. మీరు అస్సలకే టెన్షన్ పడకుర్రి. నాకు నా భార్య ముఖ్యం, అంతే. మా అమ్మ గురించి మీరు వదిలిపెట్టండి. సంతోషం అల్లుడు, జాగ్రత్తగా చూసుకో నా బిడ్డను. నా బిడ్డ ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చిన్నప్పడుతుంది కట్టపడ్డది. ఆ తోటి పనికి వచ్చేది, అటు బడికి పోయేది, ఇటు కైకిలు వచ్చేది. ఆ కైకిలు తెచ్చిన పైసలు మాకు ఇచ్చేది. మేము ఎట్లనో ఎల్ల తీసుకుందుము. ఇప్పుడు నేనేం పని చేయకుండా, ఆరోగ్యం మంచి లేకుండా అయిపోయినా ఇక నా చేతులు పక్కకు పడ్డాయి, మూలకు పడ్డాయి. నా భార్య ఒక్కతి కట్టపడుతుంది. జో మామయ్య, మీరు అంతగానం ఎందుకు బాధపడుతుర్రు? మీరు అస్సలకే మీ బిడ్డ గురించి టెన్షన్ తీసుకోకుర్రి. మీ బిడ్డను నేను మంచిగా చూసుకుంటా. మాకు పిల్లలు ఉన్నా లేకున్నా నా భార్య నాకు ముఖ్యం, అర్థమైతుందా? లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు పిల్లలు కానోళ్ళు. ఇక పిల్లలు అయితే లేరని భార్యల్ని వదులుకుంటారా చెప్పు?
మీ అమ్మ అన్నదట నీకు ఇంకో పెళ్లి ఎత్తా అని. మీ అమ్మ ఎట్లా అన్నదో నాకు అప్పడుసుంది అదే మనసులా తిరుగుతుంది. నా బిడ్డ పరిస్థితి ఎట్లా అట్లా ఎత్తే అని. నేను చచ్చినా మంచిదే గాని గట్లా ఇంకోలను పెళ్లి వేసుకోను మామయ్య. మీరు గా టెన్షన్ ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. అస్సలు ఆ టెన్షన్ తీసేయుర్రి సరేనా. అత్తమ్మ మామయ్య పొయ్యొస్తాం. బాధపడకు నానా, మళ్ళీ నేను వస్తా 20 రోజుల వరకు సరేనా. తమ్మునికి ఎప్పు వాడు కాలేజ్ పోయే వచ్చి అక్కేదని అడుగుతాడు కావచ్చు. అక్క పోయిందని చెప్పు నానా, నేను మళ్ళా 20 రోజుల వరకు వస్తా. సరే బిడ్డ. బాధపడకు, టెన్షన్ పడకు, నన్ను మీ అల్లుడు మంచిగానే చూసుకుంటాడు. మళ్ళా నువ్వు టెన్షన్ పెట్టుకొని నీకేమన్నా అయితే అమ్మకు గోస, అర్థమైందా. సరే మా పోయేస్తా. సరే బిడ్డ జాగ్రత్త. సరేనే. అవునే, ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇల్లంతా సందడి సందడి ఉండే. బిడ్డ పోతా అంటే దుఃఖం వచ్చి పాడైతాంది. బిడ్డకు పెళ్లి చేయకుండా అయిపోవు కదా, మనమే ఉంచుకుంటే అయిపోవు. అట్లా అనుకుంటారే. ఆడపిల్లలు అన్నాక ఒకరింటికి పోక తప్పుతుందా? ఎన్ని రోజులకైనా తప్పది. అరైతే బాధపడకు, ఇంకో 20 రోజుల వరకు పంపిస్తా అన్నాడు కదా. ఇక ఏం పని ఉన్నదో బిడ్డను పట్టుకొని పోతాండు. సరే సరే. అత్తమ్మ నీ కొడుకు ఎటు పోయిండు? ఆ కొడుకు ఎటు పోతాడు? పొలం కాడికి పోయిండు. పొలం కాడ లేడు, ఎక్కడా లేడు. నాకు పిచ్చి లేస్తాంది. నా నంబరు బ్లాక్ లిస్ట్ లా పెట్టిండు మీ కొడుకు. ఎంత ఫోన్ చేసినా కూడా కలవకుండా పెట్టుకున్నాడు. వేరే ఫోన్లకే చేసినా కూడా ఏందో ఏందో తిడతాండు, కట్ చేసిండు. ఒకసారి నువ్వు ఫోన్ చేసి అడుగు, ఎటు పోయినవరో కొడుక, ఎక్కడున్నావని అడగత్తమ్మ ఒకసారి. ఏమో మరి నేను ఫోన్ చేస్తే ఏమంటాడో. సారీ చెయ్యు, ఏం కాదు. సరే. హలో అమ్మా. నాని ఏడున్నావు బిడ్డ? ఏం చేస్తాను? శిరీష దగ్గరికి వచ్చిన అమ్మ తీసుకొని అత్తానా. ఏంది వారం రోజులు ఉంటదని అంటే వదరా, గామె దగ్గరికి ఎందుకు పోయినావు? ఇక వారం రోజులు ఉండు అవసరం లేదు, 3 రోజులు ఉన్నది చాలు కదా అని తీసుకొని వస్తున్నా. దగ్గర దాకా వచ్చినమ్మా, ఇంకొక అర్ధగంట. పొలం కాడికి పోతా అని చెప్పినావు, మరి దాని దగ్గరికి పోతా అని చెప్పలేదు. అనుకోకుండా వచ్చినమ్మా. ఆహా సరే తి. సరే. పెళ్ళాన్ దగ్గరికి పోయిండట, పెళ్ళాన్ని తోలుకొని అత్తండట. అవునా? వారం రోజులు దాకా రాదు అని అన్నాడు. నువ్వు కూడా అన్నావు కదా అత్తమ్మ, మళ్ళెందుకు తీసుకొని అత్తాడు? ఏమో దానికి మొగన్ నిష్ పెట్టి ఉండబుద్ధి అవుతుందో ఉండబుద్ధి అయితే లేదో, అందుకే పట్టుకొని అత్తాండు కావచ్చు. అది రమ్మని ఫోన్ చేయవచ్చు. వీడు పోయినట్టున్నాడు. మరి దాని దగ్గరికి పోయేది నాకు కూడా చెప్పలేదో పిల్ల. అవునా? మస్తాంది. ఆయనతోటి నేను ఎట్లా మాట్లాడాలి, ఏం కథ? ఫోను కలవకుండా పెట్టుకున్నాడు. ఏం చెయ్యాలి నాకు అర్థమే అయితలేదు. అత్త ఎప్పుడు మొగన్ చుట్టే తిరుక్కుంటా ఉంటది. మొగన్ని నిమిషమైనా నమ్మది. ఒకగా పొలం కాడి పోయినప్పుడే గాని ఇంటికాడు ఉంటే మొగన్ని వదిలిపెట్టి అది ఉండనే ఉండది. మొగుడు ఏడుంటే దాన్నే కూసుంటది. ఇప్పుడే పడిపోయిందట, దాన్ని పట్టుకోని అత్తాండిడు. ఒకటి అనుకుంటే ఒకటైంది. సరేలే నేను వెళ్తున్నా. అరే పో, నేను ఏ ముచ్చట అనేది నీకు మళ్ళా చెప్తా పో. సరే. ఈ పోరేమో నా కొడుకు గురించి గంత అల్లాడబట్టే, మరి నా కొడుకేమో కోడలు గురించి అల్లాడబట్టే. నేనెవరి గురించి అల్లాడాలే? నాకేంది, సప్పుడేక చూసుకుంటా కూసుంటా. ఎవరిది ఎట్లా అయ్యేది ఉంటే అట్లయితది. నా కొడుకోగలైతే మంచిగుండు, ఎత్తుకొని ముద్దాడతా అని నేను చూస్తానా? దాని దరిద్రం ముఖంలో చెప్పు ఏమంట పెళ్లి చేసుకున్నదో దరిద్రది. ఇంట్లో దరిద్రం కూసున్నట్టు అయిపోయింది. దాని సోకు పాడగాను. అయ్యో ఇంకింత అందంగా ఉంటే అదేడాగు వీడేడాగు. పెళ్ళాన్ని నిష్పెట్టి గట్లా ఉండలేకపోతాండు. పొయ్యి తోలుకొని అత్తాండు. అవ్వా చెంబయ్య, ఇటు మొకే అత్తలేవు. ఏ ఊరు తిరుగుతానవు, ఏ ఇంటి చుట్లు తిరుగుతానవు? ఏం చేయాలవ్వా, సాతనై పాడైతలేదు. మరి నువ్వన్న నా దగ్గరకు అత్తలేవు. నచ్చి ఏం చేయాలి నీ దగ్గరికి? నాకు ఇంటికాడికే 10 మంది అత్తరు. 10 మందితోటి ముచ్చట పెట్టుకుంటా నేనుంటా. నీ దగ్గరికి నేను వచ్చేం చెయ్యాలి? అయ్యో ముసలోడు కనబడతలేడు, ఏమైందో పాపమని రావచ్చు పోవచ్చు. కనబడ్డావు కదా, ఇంకేంది? తిన్నావా? కూసోపోయినావు, చెట్టు కింద చల్లగా ఉన్నది. కూసుంటానే వచ్చిన గాని లింగవలేదా? ఎందుకు? దాన్ని బాగా చేస్తానవు. అది ఇంట్లోనే పాడైంది. ఇంట్లో ఏం రాజ్యాలు వెళ్తాందో.
ఇద్దరికి ఎందుకవ్వా పడది? ఈ ముసలం తోటి ముచ్చట పెడుతుంది నా పోషి. అడదంటే ఏం లేదు, మంచిగానే పాడైతాం, ఓసారి తిట్టుకుంటాం మళ్ళా కూడతాం. ఓ శంభయ్య, అక్కడ ఎవరో వెళ్తారు పో. ఈ మూసలు మూతుల మన్ను వీడు దీంతోటి ముచ్చట పెట్టడానికి నన్నటు వీకుమంటాడు. నన్నెవర్రా పిలిచేది? నన్నెవడు పిలుస్తాడు? నేను ఇప్పుడే ఆనంగెళ్ళత్తిని. ఏక శంభయ్యని రమ్మను రాయమల్లని చెప్పిర్రు నాకు, అందుకే నేను నీకు చెప్తానా. అవలాళ్ళు ఆయన పేరేం పేరో ఉంటది, ఆయన పేరు నాకు తెలియదు, అటు ఇటు పోయి చూడిపో. నువ్వీడ ముచ్చట పెట్టడానికి నన్నటు పంపిస్తున్నావా ఏంది? ఇక కథలు బాగానే నడిపిస్తావా అయితవా? నేనేం కథలు నడిపిస్తున్నా, నేను బాలే మాట్లాడతావు. గీ వయసుకు మనకెందుకు కథలు గాని, పోతాన్నది వెళ్తే గడబోతావు. నన్నెవరు విలువలే. ఏందే గా శంభంతోటి బాగా సొల్లు పెడతానవు, ఎవ్వరితోటి మాట్లాడొద్దు నువ్వు. నీకేం పుట్టిందిరా? నేనెందుకు మాట్లాడొద్దు? మాట్లాడితే ఏమైతాంది? ఆ శంబడు ఒక్కరోజు ముచ్చట పెడితే ఇక రోజు వచ్చి కూసోని ముచ్చట పెడతాడు. ఆంతోటి నీకేంది? నువ్వు ముచ్చట పెట్టినా ఏది చేసినా నాతోటి పెట్టాలి. అట్లనా అయితే? అరిగా ఇంట్లో కూసుందాం, అంత బయట వేడి. నిన్ను నన్ను ఎవరైనా చూస్తే వీళ్ళిద్దరు డిస్కులాట ఆడతారా అని మనల్ని దొరకబట్టి తంతరు. ఈయన్నే చెట్టు కింద చల్లగా ఉందంటే ఇంట్లో కోదంపా అని సైగా అయ్యబడుతుంది. పోషి, నన్ను ఎప్పుడే నువ్వు అర్థం చేసుకుంటావు? నీ గురించి గింత అదైతన్నా నా ప్రేమ నీకు అర్థమైతలేదే పోషి. ఏం ప్రేమకి ఈ వయసుకు మనిద్దరికి? వయసు అయిపోతే ప్రేమించుకోరాదా అనే పోసు? అట్లా కూడా ప్రేమించుకుంటారా? మరి కాదా? ఏమవుతి అత్తమ్మా, అంత బాగేనా? అంత బాగే. మంచిగుండకపోతే ఏమైంది గాని పోయినప్పటి ఒక్క పోనన్న ఏకపోతివి, ఇప్పుడు రాగానే అంత బాగేనా అంటున్నావు. ఇక పోతే నేను గుర్తుకే రానా నీకు? నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అత్తమ్మా, ఈయన ఫోన్ చేస్తేనే కలిసింది, ఇయ్యాలనే బ్యాలెన్స్ వేసిండు. ఇక మీ ఇంట్లో నీది ఒక్కటే ఉంది కావచ్చు ఫోను, అయినా నాతోటి ఏం పని? మీరు నాకు ఫోన్ చేస్తేంది చేయకపోతేంది? అసలు నన్ను దేక్తారా మీరు గాని? అవురా, కనీసం పెళ్ళం దగ్గరికి పోతున్నా తోలుక రావడానికని చెప్పకపోతివి, చెప్తే నేను ఇట్లా అద్దందునా ఏంది? ఏం లేదమ్మా, ఇక నేను సడన్ గా పోయినా, దానికి కూడా తెలియదు. దానికెందుకు తెలియదు? అది రమ్మనందే నువ్వు పోయినవా? తియ్యి మొగన్ని ఇష్టపెట్టి అది ఉండలేకపోయింది కావచ్చు, రారా అన్నట్టున్నది. నువ్వు ఊరికి తోలుకొచ్చినావు, ఇంకో 4 వద్దులు ఉంచితే ఏమో ఏమన్నా పడిపోతాందా ఈడ? లేకపోతే ఏమన్నా పనున్నదా? ఆ భార్య నా దగ్గరనే ఉంటది, పనున్నా లేకున్నా. అని ఇష్టం ఉన్నప్పుడు దోలేసత్తా, దాన్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు తెచ్చుకుంటా. నువ్వు చూడబుద్ధి అయితే చూడు, లేకపోతే కళ్ళు మూసుకొని ఉండు. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడకు. అంతా ఎప్పుడు వెటకారం మాటలేనా నీ మాటలు? ఒక్కొక్కళ్ళు కొడుకు కోడలు కలిసి ఉంటే మంచిగా సూచి ఆనందపడతారు. నీకు కొంచెమన్నా ఆనందం లేదు, ఏది లేదు. మేమిద్దరం కలిసి ఉండొద్దు అనుకుంటావా ఏంది? అచ్చుడితోటే గట్ల మాట్లాడతావు. ఇప్పుడు నేనేమన్నారా? నువ్వెందుకు అంత గరంకైతన్నావు? ఇక ఏమెక్కిచ్చి వాటికొచ్చిందో పోనా మీద? దానికి అట్లాంటి బుద్ధి లేదు, అట్లా ఒకరి మీద ఎక్కిచ్చే రకం కాదు. నువ్వు మాటలతోటి మనుషులతో బాధ పెట్టకు, అర్థమైందా? ఉండుమంటే ఉంటాం ఇంట్లో, లేకపోతే బయట నన్ను పోయి కిరాయి బతుకుతా, అర్థమైందా? ఊకే చదువుడే. కోడల్ని ఎట్లా చూసుకోవాలి, కొడుకుతోటి ఎట్లా మాట్లాడాలనేది కొంచెం కూడా బుద్ధి లేదే నీకు? ఏంద్రా ఇప్పుడు అచ్చుడితోటే లొల్లి పెడతానావు నువ్వు? నేను కాదు పెట్టింది, నువ్వు. బలుపు బాగున్నది. అబ్బో, ఈయన బలుపు అంగారే గాని ఇందుకేనా నన్ను తీసుకొచ్చింది నువ్వు? అదేం లేదే, నువ్వు నా పక్కన ఉండాలంతే. నువ్వు నా పక్కన లేకపోతే నాకు మళ్ళీ వేరే ఆలోచనలు వస్తే ఎట్లా? అంటే నేను ఉంటేనేమో రావు గాని నేను లేకపోతే వస్తాయా నీకు? అదేందన్నట్టు? ఎట్లున్నా రావు గాని నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనని నీకు కూడా తెలుసు కదా. ఇక ఎందుకో నాకు మెంటల్ లేసిందే ఇంట్లో, అందుకే నిన్ను తీసుకొచ్చిన. చెప్పాలన్నావు, ఏంటిది అది? చెప్పు, అదేంటిదో చెప్తా గాని నువ్వేం అనవు కదా, నన్ను అస్సలకే సీరియస్ కావు కదా. అయ్యో, అదేం ముచ్చట్నో తెలియంది సీరియస్ కావు కదా అంటే ఏమన్నట్టు? నువ్వు ఎప్పు బావా, నేను ఎప్పుడన్నా సీరియస్ అయిందా నీ మీద? అయినా కూడా కాసేపే కదా, మళ్ళా నేనే కదా నీతోటి మాట్లాడేది. చెప్పు, ఏమైంది, దేని గురించి? ఇప్పుడు సపోజ్ నేను ఎవరన్నా అమ్మాయితోటి మాట్లాడిందనుకో, నీ రియాక్షన్ ఏంది? అంటే మాట్లాడుతున్నావా ఏంది?
నేను మాట్లాడతలేనే, కానీ ఒకవేళ మాట్లాడితే నీ రియాక్షన్ ఏంది అని అడుగుతున్నా. ఏముంటది, నేనంటే ఇష్టం ఉంటే ఇంకొకరితోటి నువ్వు మాట్లాడవు కదా. నా మీద ఇష్టం పోయింది కాబట్టి ఇంకో అమ్మాయితోటి ఉంటుండని నేను చనిపోతా. ఏంది చనిపోతావా? అవును మరి, నేను అన్ని నువ్వే అని అనుకొని బతుకుతున్నా. అర్థమైందా? నువ్వే నాకు ఏదైనా తప్పు చేసినట్టు అనిపిస్తే నా చావు తప్ప ఇంకేమీ లేదు. అమ్మో తల్లి, అట్లా మాట్లాడకే, నీకు దండం పెడతా. చావు గీవని అనకు గాని, చచ్చుడు గిచ్చుడు ఏం లేదు గాని. అయితే ఏం లేదే, ఇక్కడ ఓ పోరి ఉంటది. ఏ పోరి? ఏ పోరి గురించి నీకెందుకు? చెప్పేది ఇను. హా, అయితే ఆ పోరట నన్ను సంవత్సరం నుండి చూస్తుందట. ఒకే వాళ్ళ పొలం కూడా మన పక్కకేనే, గరమ్మ బిడ్డ. గా పోరికి నీకేంది? అయితే అది నన్ను ఎప్పడుసుందో చూస్తుందట. నేనంటే దానికి ఇష్టమట. ఏంది? అవునే, నేను చెప్పేది నువ్వు ఫస్ట్. నువ్వు కోప్పడకు, నేను చెప్పే ముచ్చట ఇను. తర్వాత నువ్వు నన్ను ఏమన్నా మంచిదే. నేను పోయి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులల్లా ఈ కొత్త స్టోరీ ఏంది? కొత్త స్టోరీ అని కాదే. అయితే పొలం కాడికి వచ్చేది నాతోట, తిన్నావా ఉన్నవా అని మాట్లాడేది. తిన్నా ఉన్నా అని అనేది గంతే. ఇక అయితే ఫోన్లు చేసుడు మొదలుపెట్టింది. తిన్నవా, ఏం చేస్తున్నావు అని అంటే నేను సగం లిఫ్ట్ చేయకపోదును, మాట్లాడకపోదును. అంటే మొన్నడుసుందే, నువ్వు బాగా రోజుల నుండి అనుకోకు. ఆయనత నిన్న ఏం చేసింది, యో నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని అన్నది. ఏంది? అబ్బా నువ్వు ఆగం కాకు, ఫస్ట్ నేను చెప్పేది ఇను బంగారం ప్లీజ్. నేను అన్నా నాకు భార్య ఉంది, నాకు అవసరం లేదు ఈ లవ్వులు గివ్వులు అని నేనన్నా. అన్నది నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు అందంగా ఉంటావు, నిన్ను ఎప్పటి నుండో ఇష్టపడుతున్నా, కానీ నీకు చెప్పడానికి నాకు మస్తు భయమైంది. ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చేయవా? ఇక నీకు పిల్లలు అయితే లేరు కదా, నువ్వు నాతోటి ఉండు. ఒకవేళ నాగిట్లా పిల్లలు అయితే నీ భార్య చేతిలా పెడతా, మీరు మంచిగా మీ వంశం కూడా పెరిగిపోతుంది, మీరు మంచిగా ఉంటారు అని అన్నది. దానికి నువ్వు ఒప్పుకొని దాంతోటి మాట్లాడుతున్నావా? నేను లేనప్పుడు దాని ఇంటికి రమ్మన్నావా? కాదే పిచ్చిదానా, నేను ఇప్పుడు గట్ల అయితే నీకు ఎందుకు చెప్తా ఇదంతా? నాకు అస్సలకే అదంటే ఇష్టం కాదు కదా, అదంటేనే చిరాకు. నా భార్య తప్ప నాకు ఎవ్వరు గారు, నాకు ఎవ్వరు వద్దు, నువ్వు పిచ్చేషాలు పడకు అని ఇష్టం ఉన్నట్టు తిట్టినా. ఇక కొట్టుడు ఒకటే తక్కువ. ఇక కానీ నాకు భయం అవుతుంది. ఆమె అన్నది కదా, నీ భార్యకు ఏం చెప్పి ఎట్లా చేయాలో అట్లా చేసి నిన్ను నేను దక్కించుకుంటా అనుకుంటా వార్నింగ్ ఇచ్చిందే. ఇక పోరి గింత అంత లేదు, అది గన్నేషాలు పడుతుంది. అందుకే నాకు భయం అనిపించి నేను నిన్ను తీసుకొని వచ్చిన. అది ఏం చెప్తుందో పుష్కన, మళ్ళీ నీకేమన్నా ఎక్కించి చెప్తుందా? అది చెప్పేది ఏంది, నాయనే ముందు చెప్తే అర్థం చేసుకుంటావు కదా. అసొంటి దాన్ని నువ్వేం చేయాలో అది చేస్తావు కదా అనే ఉద్దేశంతో నీకు చెప్తున్న బంగారం. నీ మీదొట్టు, నా మీదొట్టు, ఆ దేవుని మీదొట్టు, ఇదే నిజం తెలుసా. నువ్వంటే ప్రాణం అని కూడా చెప్పినా, నాకు నా భార్య తప్ప ఎవ్వరు వద్దని కూడా చెప్పినా. చెప్తే ఆమె ఏమంటాంది, నీ భార్యను నేను ఏమన్నా వదిలిపెట్టమంటున్నానా, నువ్వు నాతోటి ఉండొచ్చు కదా, నువ్వంటే నాకు ఇష్టం శ్రీను అని నా ఎంబడబడుతుంది. దాని నంబర్ కూడా నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టి పారేసిన. ఆ ముచ్చటేందో నేను అచ్చుడితోటే నువ్వు చెప్తే అయిపోవు కదా. దాన్ని చెప్పందుకొని చీపిరందుకొని ఇంటికి పోయి తన్ని రాకపోదునా? ఇప్పటికి కూడా ఏమైపోయింది ఆవు, దాని ఇంటికే పోతారే పొద్దుగాల. అది బాగా బరిదేగించింది. నువ్వు అదే పొద్దుగాల పోయి నా మొగనికి ఎందుకు ఫోన్లు చేస్తున్నావు, ఎందుకు మెసేజ్లు చేస్తానో, నా మొగనికి నేను ఉన్నా, నీకు అంతగానం అదైతే పెళ్లిగాను చూసుకో నువ్వని వాళ్ళ అవ్వ ముంగట దానికి వార్నింగ్ ఇచ్చి రా, సరేనా? ఇదే టెన్షన్ ఎక్కువయ్యి నువ్వేడో దూరం అవుతావో, మళ్ళా ఇంకా అదేమన్నా ఉట్టిస్తుంది కావచ్చు నా మీద. నా మనసులున్న బాధ, నా మైండ్లో ఉన్న టెన్షన్ నీకు చెప్పుకుంటే నాకు కొంచెం ఫ్రీనెస్ ఉంటుందని నేను తీసుకొని వచ్చిన బంగారం. నిజం చెప్తున్నా, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ వద్దు. పిల్లలు అయినా కాకున్నా నాకు అన్నీ నువ్వే. నిజమే కదా. నీ మీద ఒట్టు. నువ్వేదన్నా తప్పు చేసేది ఉంటే మాత్రం అదే రోజు నా చివరి రోజు అవుతుంది బావా. నిజం చెప్తున్నా నేను. అట్లా అనుకోకే ప్లీజ్, నేను అట్లా తప్పు చెయ్యను. తప్పు చేసేది ఉంటే నీకు ఇప్పుడు చెప్పుదునా? మీ అమ్మకు తెలుసా? తెలియదు, దానికి తెలుస్తుంటది. ఇక అది పోయి టామ్ టామ్ చేసేస్తుంది ఊరంతా. సరే మంచి రావు. దాన్ని చికెంట్కలు పట్టుకొని ఇంట్లో తుక్కు తుక్కు గుద్దే, దాని అవ్వ ముంగట దాని ఇజ్జత్ తీసి అత్త ఆ పోరి ఏమనుకుంటుందో. ఇంకోసారి నీకు ఫోన్లు కాదు కదా, నీ ముఖం చెయ్యకుండా చూడకుండానే నేను చేసేస్తావు. మర్యాదగా ఎప్పు ఇంట్లోకి పోయి అంతే వాళ్ళ అమ్మకు
ఉన్ను దానికి సరేనా? టెన్షన్ పడకు, నేనేం తప్పు చేస్తోని కాదు. అసొంటి ముండలు ఉండవాటికే భార్య భర్తల మధ్యలో లొల్లిలచ్చి విడిపోతుర్రు. ఆ దాంపత్యం అనేది ఘోరంగా అయిపోతుంది. ఈ ముండలకు ఏం పుడుతుందో ఏమో. పెళ్ళైన మొగోళ్ళే కనబడతారా ఏంది? ఒకరు అట్లుంటే ఇట్లున్నారు, ఇట్లుంటే అట్లున్నారు. ఏందో ఏమో, రేపు దాని తాట తీస్తావు. యా దోస్తులు చూసిర్రా ఈ రోజటి ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? ఇక మరి రేపటి ఎపిసోడ్ లో ఏమైతుందో ఏం కథ అనేది చూస్తూ ఉండండి. మీకు నచ్చితేనే ఈ స్టోరీ అనేది కంటిన్యూ చేస్తాము, లేదు అని అంటే డిస్కంటిన్యూ చేసేసి ఇంకేదన్నా కంటెంట్ రియల్ స్టోరీ అయితే స్టార్ట్ చేస్తాం దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మానసు దగ్గరికి పోయి శిరీష్ ఏం వార్నింగ్ ఇస్తుంది, మరి ఆమెమంటది ఈమెమంటది, అసలు ఏం కాబోతుంది స్టోరీ అనేది మాత్రం చూస్తూ ఉండండి. వీడియో నచ్చిన